రెండో విడత నిధులు విడుదల. తెలంగాణ వ్యాప్తంగా రేపే రైతు భరోసా రెండో విడత నిధులైతే రాబోతున్నాయి. కాటారం బహిరంగ సభలో విడుదల చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి. ఈసారి 45 లక్షల మందికి ప్రయోజనం. 2206 కోట్ల పంపిణీకి ఆర్థిక శాఖ అనుమతులు. తెలంగాణ వ్యాప్తంగా రైతు భరోసా రెండో విడత నిధుల విడుదలకు కాటారం అయితే వేదిక కాబోతుంది. రాష్ట్రంలోని కర్షకులకు రైతు భరోసా పథకం రెండో విడత నిధులు పంపిణీకి రంగం సిద్ధమైంది. ఈ నెల 20న జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం నస్తూరుపల్లిలో నిర్వహించే బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి గారు అయితే ఇందులో పాల్గొంటున్నారు. అయితే ల్యాప్టాప్స్ మీట నొక్కి నిధులను విడుదల చేస్తారన్నమాట. యాసంగి సీజన్ పంట పెట్టుబడి రూపేణ గత నెల 23న సిద్దిపేట జిల్లా నరిమేటలో జరిగిన సభలో మొదటి విడతలో 68 లక్షలు, దాదాపు 69 లక్షల మంది రైతులకు 3400 కోట్లు విడుదల చేశారు. ఇప్పుడు ఆ విడతలో మనకి ఎకరం భూమి వర్గాల రైతులకు అయితే ఇచ్చారు. ఇప్పుడు ఎకరానికి 6,000 చొప్పున అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ రెండో విడతలో నిధులను సోమవారం విడుదల చేసేందుకు నిర్ణయించారు. మొదటి విడతలో రైతులకు ఎకరం వరకు సాయం అందగా రెండో విడతలో రెండో ఎకరం వరకు సాయం అందిస్తారు. దీనికి అనుగుణంగా మనకి మొత్తంగా 45,000 ఎకరాల మంది రైతులకైతే పెట్టుబడి సాయం అయితే ఇవ్వబోతూ ఉన్నారనమాట. మొదటి రెండో విడతలో కలిపి రైతు భరోసాకి ఇచ్చే నిధులు 5,600 కోట్లు అవుతాయని వ్యవసాయ శాఖ చెప్పింది. ఈ పథకానికి 9,000 కోట్లు కేటాయించినందుకు సాధ్యమైనంత త్వరగా మూడో విడత నిధులు కూడా విడుదల చేస్తామని చెప్తున్నారు. ఇక రైతుల సమక్షంలో భరోసా నిధులు పంపిణీకి సీఎం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో కాటారం వేదికగా భారీ ఎత్తున రైతుల సమీకరణ అయితే చేసి అక్కడే ఇవ్వబోతూ ఉన్నారన్నమాట. మొత్తం మీద ఎట్టకేలకు రైతు భరోసా రెండో విడత నిధులు అయితే మనకు సోమవారం విడుదల కాబోతున్నాయి. ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.